వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈజ్ కిటు. కొట్టుకుపోతున్న కాజ్వేలు ప్రజలకి కష్టాలు తీసుకొస్తూ ఉంటే మాత్రం కాంట్రాక్టర్లకి అయితే మాత్రం కోట్ల వర్షం కురిపిస్తూ ఉంది, కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. కేవలం కాజ్వే నిర్మాణం జరిగి నెల రోజులు కాకముందే అది గత 2 రోజులుగా పడుతున్న వర్షాలకి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వడ్డాదికి సమీపంలో 2 వంతెనలు అయితే కూలిపోవడంతో వడ్డదికి సంబంధించి పెద్దేరు నదిపై ఒక వంతెన 5 ఏళ్ల క్రితం కూలిపోయింది. అయితే ఆ వంతెన నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి. అయితే ఆ పక్కనే అధికారులు అయితే ఒక కాజ్వే నిర్మించారు. భారీ వర్షాలు పడితే మాత్రం ఆ కాజ్వేపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. అయితే ఆ పక్కన చూసినట్టయితే విజయరామరాజుపేట వద్ద ఉన్న తాచేరు నదిపై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ ఒక 4 ఏళ్ల క్రితం కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అధికారులు పక్క నుంచి కాజ్వే నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పుడు వర్షం పడినా ఈ కాజ్వే అయితే అనేక సార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. రీసెంట్గా పడుతున్న వర్షాలకి మరలా ఆ కాజ్వే అయితే కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ చూసినట్టయితే అధికారుల అవినీతి, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్లనే ఈ కాజ్వేలు కొట్టుకుపోతున్నాయని ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై ఉన్న బ్రిడ్జ్ 4 ఏళ్ల క్రితం కుంగిపోవడంతో ఆ పక్కనే కాజ్వే నిర్మిస్తూ ఉన్నారు. అయితే వర్షాలు పడితే మాత్రం ఆ కాజ్వే కొట్టుకుపోతూ ఉంది. అయితే రీసెంట్గా రాష్ట్ర అభివృద్ధి శాఖ మంత్రి అట్టహాసంగా అయితే ఆ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం అంటే బ్రిడ్జ్ నిర్మాణం కాదు, ఆ పక్కనే కాజ్వే నిర్మించారు. అయితే కాజ్వే నిర్మించి కేవలం నెల రోజులు కాకముందే కాజ్వే కొట్టుకుపోయిందంటే ఆ కాజ్వే నిర్మాణ పనులు ఎంత పటిష్టంగా చేశారో కూడా అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఇదే మండలానికి చెందిన ఒక కాంట్రాక్టర్ ఆ కాజ్వే నిర్మాణ పనులు అయితే దక్కించుకున్నారు. నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నాసిరకం పనులు జరిగాయంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇందులో అవినీతి కూడా తేటతెల్లమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ కాజ్వే ఉందో కాజ్వేకి సంబంధించి కేవలం ఒక 5 గొట్టాలు పెట్టి పైన ఎక్కడికక్కడ గ్రావెల్ జల్లు వదిలేశారు. ఎక్కడ కూడా సిమెంట్ ఉపయోగించలేదు అంటూ కూడా ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత వల్ల చాలా వరకు కూడా ప్రమాదాలు జరిగే, చాలా మంది కూడా స్కిడ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ కాజ్వేలు కొట్టుకుపోతున్న తర్వాత ఇటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించట్లేదు, నెలల తరబడి అట్లాగే వదిలేస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే ఈ బ్రిడ్జి కూలిపోయిన తర్వాత కాజ్వేలు నిర్మించారు, మరలా వర్షాలకి కొట్టుకుపోతూ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఒక బాలుడు అక్కడే పడి చనిపోయాడు. అదేవిధంగా వడ్డది గ్రామానికి చెందిన ఒక వృద్ధ రైతు కూడా చనిపోవడంతో అప్పటికి కళ్ళు తెరిచిన ప్రభుత్వ అధికారులు అయితే అక్కడ కాజ్వే పనులు అయితే ప్రారంభించారు. అయితే ఇక్కడ కాంట్రాక్టర్ కక్కుర్తి కానివచ్చు, అధికారుల అవినీతి కానివచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే విజయరామరాజుపేట నిర్మించిన కాజ్వేకి సుమారు 10 నుంచి 20 లక్షలు కేటాయించినట్టు కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ పనులు ఖచ్చితంగా చూసినట్టయితే కనీసం ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేదని కూడా విమర్శలు అయితే బహిరంగానే వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే ఆ కాజ్వేకి సంబంధించి కేవలం 5 గొట్టాలు వేసి పక్కని అక్రమంగా గ్రావెల్ కూడా తరలించారు. గ్రావెల్ పక్కన ఉన్న కొండలు పిండి చేస్తూ కూడా అక్రమ గ్రావెల్ తీసుకొచ్చి కప్పేశారు. తూతూ మంత్రంగా కూడా చర్యలు తీసుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో పటిష్టంగా నిర్మించలేదంటూ కూడా అనేక మంది ఆరోపించారు. అదేవిధంగా కొన్ని ప్రధాన వార్తాపత్రికలు కూడా ఈ కథనాలు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే గత 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఈ కాజ్వే అయితే కొట్టుకుపోయింది. అయితే ప్రజలు ఎవరైనా ఇక్కడ వడ్డాది నుంచి విజయరామరాజుపేట రావాలంటే చుట్టూ ఉన్న ప్రాంతం ఏదైతే అప్పలరాజపురం పైగా రావాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్ళాలన్నా లేదంటే చోడవరం నుంచి పాడేరు వెళ్ళాలన్నా కూడా సుమారు రోజు వేలాది మంది ప్రయాణికులు అయితే ప్రయాణం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి చుట్టూ ఉన్న గౌరీపట్నం మీదుగా వడ్డాది మీదుగా అయితే ఈ ప్రాంతాలకు చేరుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే గౌరీపట్నం బ్రిడ్జ్ కూడా కుంగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అది కూడా పురాతన బ్రిడ్జ్ కావడంతో కూడా హెవీ వెహికల్స్ వెళ్ళడంతో త్వరలో అది కూడా కూలిపోయే పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులు కానివచ్చు, గ్రామస్తులు కానివచ్చు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పొలాలకు నిర్మించిన రహదారి కావడంతో కూడా అక్కడ నిత్యం ఈ గౌరీపట్నం రహదారి కూడా రద్దీగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అనేక మంది ఈ రోడ్ల కోసం ఉద్యమిస్తున్న ఆర్కు ప్రసాద్ కానివచ్చు, న్యాయవాదులు కానివచ్చు చోడవరం రోడ్లపై కోర్టులో కూడా పిల్లేసిన పరిస్థితి అయితే రైట్. ఈ చోడవరం సంబంధించి అధికారులు కానివచ్చు, ప్రజాప్రతినిధులు కానివచ్చు చేతులెత్తేసిన పరిస్థితి, రోడ్ల కోసం కనీసం వారు స్పందించిన పరిస్థితి. అయితే కోట్లాది రూపాయల నిధులు అయితే మంజూరయ్యాయని చెప్తున్నారు తప్ప ఎక్కడికక్కడ హామీలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ పనులు అయితే కార్యరూపం దాల్చట్లేదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్క్ ఫౌండర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఆయన ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. రోడ్లపై ఉద్యమం
చేస్తామంటూ కూడా కొంతమంది న్యాయవాదులతో, కొంతమంది స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ఆయన కలిశారు, నడుం బిగించారని చెప్పవచ్చు. అయితే ఆయన కోర్టులో కూడా ఒక ఫిల్లేషన్ పరిస్థితుంది. ప్రస్తుతం ట్రూత్ న్యూస్ డిబేట్లో ఆయన జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవే కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. ఎందుకంటే మీరేసిన ఫిల్డ్కి అధికారులు ముందుకు రావడం జరిగింది, ప్రభుత్వం స్పందించింది, స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించారు. అయితే చెప్పొచ్చు, నిన్న కాక మొన్న నిర్మించిన విజయరామరాజుపేట కాజ్వే కూడా కొట్టుకుపోయింది. ఇందులో అధికారుల అవినీతి కానివచ్చు, కాంట్రాక్టర్ కక్కుర్తి కానివచ్చు కనిపిస్తున్నట్టు కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? నమస్కారం సార్. నమస్తే అండి. రోడ్ అనేటటువంటిది చారిత్రాత్మకమైనటువంటి రోడ్డు సార్. మన జాతీయ రహదారికి ఆల్టర్నేటివ్ గా ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు భీమిలి నర్సీపట్నం రోడ్ సార్. అంటే భీమిలి, పెందుర్తి, అంటే సబ్బవరం, వెంకన్నపాలెం, చోడవరం, రావికాతం, రోలుగుంట నుంచి నర్సీపట్నం ఉండేటటువంటి రోడ్డు సార్. ఇది గ్రామీణ ప్రాంతానికి, ప్రధానంగా ఆదివాసీ ప్రాంతానికి, అల్లూరు జిల్లాకి కూడా చాలా ప్రధానమైనటువంటి కనెక్టివిటీ రోడ్ సార్ ఇది. అయితే పాలకులు తాలూకు అంటే ఈ రోడ్ లో కల్వర్ట్లు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాలా దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు బట్టి కూడా దాదాపుగా 15 లక్షల మంది దీనికి సంబంధించినటువంటి ప్రజానీకం, ముఖ్యంగా చోడవరం కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు, మాడుగుల కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు, ఎంటైర్ ఏజెన్సీ ఇటే పాడేరు వెళ్ళేటటువంటి తావు సార్. మొత్తం 15 లక్షల మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఆదివాసీలకి గేట్వే అయినటువంటి రోడ్ సార్. అయితే చూసాం పాత ప్రభుత్వం స్పందించలేదు. అయినప్పటికీ ఆ టైంలో 180 కోట్లు ఎంతో శాంక్షన్ చేసినప్పటికీ కూడా దాన్ని ఎగ్జిక్యూషన్ లో తీసుకురాలేకపోయారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ ఫార్మేషన్ అయింది. గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా ఆల్రెడీ సంవత్సరాల నెలలు అయిపోతుంది, కానీ దీని మీద ఏమాత్రం కూడా స్పందించడం లేదు. వాళ్ళు సహకరించడం అనే పరిస్థితే లేదు. ఇంకా అసలు ఆలోచనే లేదు సార్. బిఎన్ రోడ్డు రాష్ట్రంలోనే అతి భయంకరమైనటువంటి శిథిలావస్థలో రోడ్ అనే కన్నా ఇది చెరువులు, గుంతలు అనేటటువంటి అందం బాగుంటుంది సార్ ఇది. కాబట్టి పాలకులు తాలూకు నిస్సహాయ స్థితి, వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కాంట్రాక్టర్లు, అధికారులు తాలూకు నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది సార్. ఇదేంటంటే బేసికలీ ఇది ప్యాకేజ్ ఆఫ్ రోడ్స్, 10 రోడ్లు కలిపి కాంట్రాక్టర్ కి ఇవ్వడం జరిగింది అనమాట. అందులో వెంకన్నపాలెం నుంచి చోడవరం నుంచి వడ్డాది, ఈ 2 రోడ్లు కూడా అందులో ఉండిపోయాయి సార్. అది నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డిబి ద్వారా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. దానికి ఇప్పుడు ఈ మధ్యన మనం పేపర్ లో చూస్తున్నాం 1000 కోట్లు శాంక్షన్ అయింది రోడ్లకి, 500 కోట్లు. దాంట్లో ₹1 కూడా దీంట్లో స్పెండ్ చేయడానికి లేదు సార్. ఇది పూర్తిగా ఎన్డిబి ప్రాజెక్ట్. ఇదే ఎన్డిబి ద్వారా మాత్రమే ఇది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలన్నమాట. కాబట్టి మనం కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ లో కూడా దీనికి సంబంధం లేదు. దీనికి సంబంధించి ఆ 10 రోడ్లకి సంబంధించి సార్ ఎంత ఘోరం అంటే మన 2 రోడ్లు మరీ దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మీ నోటీస్ మీ ద్వారా ప్రజలకి నేను తీసుకొచ్చేది ఏంటంటే ప్రభుత్వానికి ఇది ప్రాధాన్యత లేదు సార్. ఇది ప్రభుత్వ దృష్టిలో దీనికి ప్రాధాన్యత లేదు. అంటే ఇవన్నీ ప్రజాప్రతినిధులు చెప్తున్న మాటలన్నీ కల్లబల కబుర్లు అనుకోవచ్చు అంటారా? అయితే అంటే చాలా ప్రజలకు తెలియని విషయాలు, అనేక విషయాలు మీరు చెప్తా ఉన్నారు. ఎస్ సార్, తెలియదు సార్. ఇవన్నీ కూడా తెలియదు. ఇవన్నీ నేను కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. కోర్టులో ప్రీ లిటిగేషన్ కేసు అని వేసాను సార్. 05/2025. ఇది ఆర్క్ స్వచ్ఛంద సేవా సంస్థ, మండల వికలాంగుల సంక్షేమ సంఘం, ఫారం ఫర్ బెటర్ చోడవరం ప్రజా సంఘాలన్నీ కలిపి కోర్టుకి వేయడం జరిగింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అసలు నిజాలు కూడా మాకు కూడా బయటపడ్డాయి. అప్పుడు కాంట్రాక్టర్ మాకు తెలిసింది కోర్టుకి అటెండ్ అవటం. సో ఈ రకంగా కోర్టుకి వెళ్ళటం మెయిన్ ఎడ్సాన్ సార్. ఇక్కడ ఇబ్బందులు దివ్యాంగులు అసలు క్యాలిపర్స్ తో గానీ 3 వీలర్స్ తో గానీ దాదాపుగా దివ్యాంగులు 5 సంవత్సరాలు బట్టి రోడ్డు మీద రావడం మానేశారు సార్. రాలేని పరిస్థితి, బయటకు వెళ్ళలేని పరిస్థితి. దివ్యాంగులు ఏమి వెళ్తారు?
ఎందుకంటే నేను దివ్యాంగులతో పనిచేస్తున్నప్పుడు దివ్యాంగుల తాలూకు అవసరాలు ఉంటాయి సార్. దివ్యాంగులు 5 సంవత్సరాలు బట్టి రోడ్డు మీదకి రాలేదంటే 3 మీటింగ్లు పెడితే 3 మీటింగ్లు కూడా 5-6 వచ్చారు. ఏంటి ఇలాగైందంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఏడిచ్చుకొని చెప్తున్నారు సార్. సార్ ఇంట్లోంచి బయటకు రావడానికి లేదు, మా 3 వీలర్స్ ఇరిగిపోతున్నాయి, క్యాలిపర్స్ తో నల్లలేకపోతున్నాం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అని చెప్పగానే మాకు నిజంగా షాక్ అయ్యాను సార్. చాలా పెయిన్ఫుల్ అయ్యాను అనమాట. అరే ఇది ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేకపోయాం సార్ మేము దివ్యాంగుల కోణం నుంచి. విజయరామరాజుపేట వద్ద మీరు మీ నిరసన వ్యక్తం చేసిన తర్వాతే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన పరిస్థితి, ఏదైతే కాజ్వే నిర్మించిన పరిస్థితి. కానీ కేవలం అది ప్రారంభించి 20 రోజులు కూడా కాకముందే అది కొట్టుకుపోయిందంటే దాని నిర్మాణం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతా ఉందండి. అంటే ఈరోజు 20-30 లక్షలు ప్రభుత్వం కేటాయించినప్పుడు కాంట్రాక్టర్ కక్కుర్తి కానివచ్చు, అధికారులు అవినీతి కానివచ్చు, తేటతలం అవుతుంది కదా అందులో. అది 14 లక్షలు అని చెప్పారు, మన ప్రజాప్రతినిధి ద్వారా 4 లక్షలు యాడ్ చేసామని చెప్పారు. కానీ అది వేసినప్పుడే చాలా దానికి క్వాలిటీ లేనటువంటి వేయడం సార్. అది సర్కిల్స్ ఉంటాయి కదా, పోల్స్, అవి వేసారు, పైన మట్టి వేసారు అనమాట. దాని మీద ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ పడితేనే గానీ వాళ్ళకి అది ఉండదు సార్. అది వేసిన మధ్య ఒక వెహికల్ తెరబడిపోయింది. ఇప్పుడేమో బోర్డులు పెట్టారు, ఏమని ఇటు చిన్న వెహికల్స్ తప్ప పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి వీలు లేదని చెప్పి నిన్న బోర్డులు పెట్టారు. ఎంత దారుణమో చూడండి. మీరు అన్నారు ఎంత దుస్థితి ఉందో, వేసి 10 రోజులు అవ్వలేదు. అదా అంటే ప్రధానమైనటువంటి బ్రిడ్జికి ఇది ఆల్టర్నేటివ్. ప్రధానమైన బ్రిడ్జి పనిచూపు మేరలో పడుతుందని నమ్మకం లేదు. కాబట్టి మనందరికీ ఇదే ఆధారం సార్, ఈ క్యాజ్వే ఆధారం. అటువంటి క్యాజ్వేని కూడా చాలా నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా అది నిర్మించడం అనేటటువంటి చాలా దారుణం సార్. అది అసలు చోడవరంలో ఆర్ఎన్బి అధికారులు ఉన్నారనుకోవాలా లేదనుకోవాలి సార్. ఎందుకంటే కనీసం ఇప్పుడు రోడ్లు నిర్మించాలంటే అది గ్రాంట్స్ రావాలి, కోట్లాది రూపాయల పని. కానీ ఎక్కడ కూడా నిండిపోయిన ఈ వర్షపు నీటిని కూడా తోడే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదంటూ కూడా అనేక విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? అది వాస్తవం సార్, 100కి 100. అది అసలు ఇక్కడ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లేదు సార్. ఒకసారి ఆఫీస్కి వెళ్తే ఒకే ఒకడు ఉన్నాడు, రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అడిగితే ఒకే ఒక అతను ఉన్నాడు. ఇక్కడ అవును లేదు, ఏదైనా అంటే అనకాపల్లి వెళ్ళిపోండి లేదా విశాఖపట్నం వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే ఎగ్జిస్టెన్సే పెద్దగా లేదనమాట. ఏదో పూర్వం కట్టిన అంతే, కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా లేదు సార్ ఇక్కడ. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు 2024 ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే కానివచ్చు, ఎంపీ కానివచ్చు, యుద్ధ ప్రతిపాదికన ఈ బ్రిడ్జిలు పూర్తి చేస్తాము, రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. మీరు అన్నట్టు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయిపోయింది. అసలు చోడవరం ప్రజలకి ఈ రోడ్ల కాలనే సాకారం అయ్యే అవకాశం ఉందా అంటారా? కనుచూపు మేరలో కూడా లేదు సార్. అయితే వాళ్ళు కోర్టులో చెప్పడం ఏంటంటే 2 సార్లు అది టైం తీసుకున్నారు. అది దీన్ని నిర్మించేటటువంటి టైంని 2 సార్లు మార్చుకున్నారు. మార్చి 2026 వరకు కూడా టైం పెట్టున్నాడు కాంట్రాక్టర్. పాత గవర్నమెంట్ వెళ్ళిపోతూ ఇక్కడ వీళ్ళకి ఈ అవకాశం ఇచ్చేశారు. కాబట్టి మార్చి 2026 వరకు మనం మాట్లాడడానికి లేదు. వాళ్ళు ఏం చెప్పినా వినేటటువంటి పరిస్థితి. అప్పుడు కూడా అవుతుందనే నమ్మకం లేదు. అంటే ఉగాదికి కూడా రోడ్లు, సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ రోడ్లు వచ్చే పరిస్థితి లేదంటారు చోడవరానికి? సాధ్యమే లేదు సార్, సాధ్యమే కాదు అది. అంటే చాలా చోడవరం ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, రేపైపోతే ఎల్లుండి అయిపోతే కనీసం ఈ గోతులన్న కప్పుతారని. అంటే అంత బాధ ఆవేదన మనసులో పెట్టుకుని ఒక హోప్ సార్, ఒక ఆశ మనందరికి. ఇవాళ కాకపోతే రేపు పోతే ఎల్లుండైనా అవుతుందని. కానీ వాస్తవం మాకు తెలుసు సార్, వాస్తవం మాకు తెలుసు. అది అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం లేదు సార్. అది కానీ ఇప్పటికీ చెప్తాను, ఏ ప్రజాప్రతినిధిని అడగండి, ఇది మార్చి 2026 కల్లా అయిపోద్ది. ఎలాగైపోద్ది? హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఈ రోజు పాడేరు కానివచ్చు, నర్సీపట్నం కానివచ్చు, చోడవరం వెళ్ళాలంటే వడ్డాది అనేది ప్రధాన సెంటర్. కానీ ఆ వడ్డాదిలోనే 2 బ్రిడ్జిలు కూలిపోయాయి. ఈ వడ్డాది నుంచి విజయరామరాజుపేట కేవలం ఒక 100 మీటర్ల ప్రయాణం చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు కేజాపురం కానివచ్చు, అప్పలరాజపురం కానివచ్చు, లేదంటే గౌరీపట్నం. అంటే ప్రయాణికుల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి ప్రసాద్ గారు? చాలా తీవ్రంగా సార్. ఎందుకంటే ఇటు గౌరీపట్నం మీదకి వెళ్లాల్సినటువంటి సింగిల్ రోడ్ సార్. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిటిష్ బ్రిడ్జ్, చాలా నేరో. బస్సులు వెళ్ళడం కూడా అవదు అనమాట. అంటే బస్సులు వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. ఆ బస్సులు మళ్ళీ విజయరామరాజుపేట మీదకి ఇలాగా ఇటేపు ఎక్కడో వెళ్ళి ఇలాగ మాడుగుల దగ్గర ఘాట్ రోడ్ ముందు ఎక్కడో కనెక్ట్ అవుతుంది. చాలా తీవ్రమైన ఇబ్బందులు సార్. అవి కూడా చాలా వరకు దెబ్బతిని ఉన్నాయి. ఒక బస్సు వెళ్ళిందంటే ఇంకో బస్సు అటేపు రావడానికి లేదు సార్. ఒక మినీ ఆటో వెళ్తే అటేపు ఇంకో ఆటో రావడానికి లేనటువంటి పరిస్థితి అనమాట.
ఇప్పుడు మీరు కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు స్థానిక నేతలు కానివచ్చు, అధికారులు కానివచ్చు, అందరూ కూడా చోడవరం రోడ్లపై చేతులు ఎత్తేసారని ఓపెన్గా మనం చెప్పొచ్చు. కాకపోతే మీ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే లక్షల మంది చోడవరం ప్రజలకి ఆశాల రూపం మీరు అయ్యారని ఇప్పుడు చెప్పవచ్చు. ఎందుకంటే మీరు కోర్టులో కేసు వేసిన తర్వాత చాలా వాస్తవాలు కూడా ఇప్పటి వరకు మాకు కూడా తెలియని వాస్తవాలు కూడా మీరు చెప్తున్నారు. ఏ విధంగా మీ ఫైటింగ్ ఉండబోతా ఉంది? ఇప్పుడు మన ఇది కదిలించిన తర్వాత ఇవాళ 3వ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నిరాదీక్ష కూర్చున్నారు సార్ చోడవరం హెడ్ క్వార్టర్ లో. తర్వాత ఏమో ప్రతిపక్షం కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు ధర్నాలు అవన్నీ కూడా చేయటానికి. తర్వాత మా యాక్షన్ ఏంటంటే హైకోర్టులో కూడా ఒక పిఎల్సీ వేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం సార్. దాని గురించి డాక్యుమెంట్స్ యాక్ట్ అంతా కూడా చేస్తున్నాము ఒకటి. తర్వాత ప్రజా సంఘాలు అన్ని కూడా, అలాగే జనసేన పార్టీ వాళ్ళు మొన్న నాతో మాట్లాడి ఈ వర్షాలు దీపావళి అయిపోయిన తర్వాత, ఈ తుఫాను అయిపోయిన తర్వాత కొంత ఆర్థిక సాయం తీసుకుని మొత్తం ఈ గొంతులు అన్ని కూడా పూడ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి వాళ్ళ కార్యాచరణ ప్రణాళిక నాతో షేర్ చేసుకోవడం చాలా గొప్ప ఆనందం అనిపించింది సార్. ఆ విషయం మాత్రం ఈ కన్వీనర్ ఎవరైతే నియోజకవర్గ కన్వీనర్ పివిఎస్ఎన్ రాజు గారు ఉన్నారో స్వయంగా అతనే చెప్పారు, అయిపోయిన తర్వాత ఈ గొంతులు పూడ్చేటటువంటి కార్యక్రమం చేద్దాం ప్రసాద్ గారు అనేటటువంటిది ఒకటి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఒకటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి మళ్ళీ రిక్వెస్ట్ చేసి అది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేయడం అనేటటువంటిది ఒకటండి. హైకోర్టుకి వెళ్ళడం అనేటటువంటిది ఒకటి. ఒక రోజు 10 నుంచి 12 గంటలు 2 అవర్స్ మొత్తం అటు రోలుగుంట నుంచి వెంకనపాలెం వరకు గ్రామస్తులందరూ కూడా, ప్రజా సంఘాలు అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఆ ఊరు రోడ్డు మీకు వచ్చి మన నిరసన తెలియజేయాలనేటటువంటి ఒక కార్యాచరణలో పెట్టాం సార్. ఈ విధంగా మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఆర్క్ ప్రసాద్ బయట పెట్టిన నిజాలు ఏదైతే ఇది స్టేట్ ఫండ్ కాదు, ఎన్డీబీ ఫండ్ నుంచి రావాలి, నేషనల్ బ్యాంక్ నుంచి ఈ రోడ్లు ఏదైతే చోడవరం నుంచి వెంకనపాలెం కానివచ్చు, చోడవరం నుంచి వడ్డది కానివచ్చు అనే ఆయన అయితే అనేక నిజాలు కూడా ఈరోజు ట్రూత్ న్యూస్కి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు. వైజాగ్ నుంచి అనేక మంది ఈరోజు సచివాలయం ఎంప్లాయీస్ కానివచ్చు, టీచర్స్ కానివచ్చు, పోలీస్ సిబ్బంది కానివచ్చు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో కూడా తమ గమ్యస్థానానికి చేరాలంటే ఈరోజు ఉదయం కళాశాలకు కానివచ్చు, స్కూల్స్కి వెళ్ళిన విద్యార్థులు తిరిగి ఏ విధంగా వస్తారని భయాందోళనకు పేరెంట్స్ గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా దారుణ పరిస్థితి. ఈరోజు నార్మల్గా ఉంటేనే ఆ గోతులు భారీగా ఉన్నాయి, అదేవిధంగా వర్షం పడితే అసలు అది గొయ్యేదో లేకపోతే రోడ్డు ఏదో తెలియని నిస్సాయిత పరిస్థితిలో చోడవరం ప్రజలైతే ఉన్నారు. అయితే ఎన్ని వార్తా కథనాలు ప్రచారం చేసినా, ఎంతమంది కోర్టుకు ఎక్కినా మాత్రం ఇటు ప్రజాప్రతినిధుల్లో మాత్రం, అధికారులు మాత్రం అయితే చలనం రావట్లేదు. ఇక్కడ కాంట్రాక్టర్ల కక్కుర్తి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ బ్రిడ్జ్ పోతే మరలా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, కాజువే పోతే మరలా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, మరలా కొత్తగా కాజువే నిర్మిద్దాము, అక్కడ కూడా కమిషన్లు మిగులుతాయంటే కూడా ఇటు అధికారులు కానివచ్చు లేదంటే కాంట్రాక్టర్లు కానివచ్చు పడుతున్న కక్కుర్తి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దానికి ఉదాహరణ విజయరామరాజుపేట ఆచార్య నదిపై నిర్మించిన కాజువే అని చెప్పొచ్చు. సుమారు దానికి ప్రభుత్వం 15 లక్షల వరకు కేటాయిస్తే అక్కడ ఎంత ఖర్చు పెట్టారో కూడా క్లియర్గా కనబడుతుంది. 20 రోజులకే అది కొట్టుకుపోయిందంటే దాన్ని ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిని తలదన్నే విధంగా ఇక్కడ మన విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు. ఏదైతే 4 కర్రలు కట్టి 4 తాళ్ళు కట్టేశారు, కిందని 4 గొట్టాలు వేసి పైన గ్రావెల్ జల్లి వదిలేశారు. ఇదే బ్రిడ్జ్, ఇదే కాజ్వే అని చెప్తా ఉన్నారు. అంటే ప్రయాణికుల ప్రాణాలతో ఇక్కడ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఏ విధంగా ఆడుకుంటున్నారు కూడా అర్థం అవచ్చు. అయితే ఇదే అంశంపై ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా ఆర్ఎన్బి డిఈ ఎవరిని కోరింది, ఆయన ఫోన్ తీసి నాకు దీని గురించి ఏమీ తెలియదు, మీరు ఏఐతో మాట్లాడండి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఏఐ అయితే ఫోన్ ఎత్తలేని పరిస్థితి. అంటే ఇటు మీడియాకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేదంటే ప్రజలకు కానీ ఒక ఏఈ, ఆర్ఎన్బి ఏఈ ఏ విధంగా స్పందిస్తున్నారో కూడా క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే మీడియా ఫోన్ కాల్ మీరు ఎత్తి సమాధానం చెప్పలేదంటే మీరు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు కూడా అక్కడ అర్థం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చోడవరం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అయితే ట్రూత్ న్యూస్ ఛానల్ అయితే అనేక వార్తా కథనాలు అయితే ప్రచారం చేసింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే అయితే కూడా ట్రూత్ న్యూస్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసింది. ఏదైనప్పటికీ కూడా అతి త్వరలో ఈ చోడవరం రోడ్లు పూర్తయి ప్రజల కష్టాలు పోవాలని కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ తరఫున కోరుతున్న పరిస్థితి.